హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైతులకు గుడ్ న్యూస్. 17వ విడత పీఎం కిసాన్ డబ్బులు విడుదల. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ 17వ విడత నిధుల జమకు ముహూర్తం ఖరారైంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఈ నిధుల విడుదలపైన కేంద్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. నిధులు రైతు ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత జూన్ తొలి వారంలోనే నిధులు జమ చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీంతో రైతులు నిరీక్షణ ఫలించనుంది. అయితే 17వ విడత నిధులు విడుదల కానున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 16 సార్లు నిధులు రిలీజ్ చేసింది. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి అనే పథకాన్ని తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి ఏటా 6,000 రూపాయలు అందిస్తోంది. ఈ 6,000 రూపాయలు సంవత్సరానికి 3 విడతలుగా నేరుగా రైతుల అకౌంట్లోనే జమ చేస్తూ వస్తుంది. ఏప్రిల్, జూలై తొలి విడతగా, ఆగస్టు, నవంబర్ రెండో విడతగా, డిసెంబర్, మార్చి మూడో విడతగా 2,000 చొప్పున కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్థిక సాయం కింద 16 సార్లు నిధులు విడుదల చేసింది ఈ పథకం ద్వారా. అయితే 17వ విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. ఇవి ఎప్పుడు అకౌంట్లో జమ అవుతాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ ఉండడంతో కేంద్రం అధికారికంగా నిర్ణయం వెల్లడించలేదు. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత జూన్ 2వ ఈ నిధులు రైతుల ఖాతాలో జమ అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లోకి జమ అవుతుందని, లబ్ధిదారులు బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయ్యి ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఈకేవైసీ పూర్తి చేసినందుకు అధికారిక వెబ్సైట్ ద్వారా రైతులు అవసరమైన సమాచారం ఇచ్చి పూర్తి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 80% పైగా రైతులు ఈకేవైసీ పూర్తి చేశారు. ఇంకా ఈకేవైసీ పూర్తి చేయని వారు చేయవలసిందిగా అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.